ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్న సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్, కొంతమంది వైఫ్స్ గురించి మాట్లాడుకుందాం, అందరి గురించి కాదు. ఓకే. కొంతమంది అంటే భరిస్తున్నాడు కదా అని చెప్పేసి భర్తని ఎలా పడితే అలా మాట్లాడడం, అంటే 10 మందిలో కూడా చుట్టాలు వచ్చినా కూడా అది చెయ్యి ఇది చెయ్యి అనేయడం, మంచివాడు ఏమి అనడు భరిస్తాడు అనేసి ఇవన్నీ పెట్టుకుంటారు అనమాట. ఇంకా అలా అని ఇలా చేస్తూ ఉంటారు. అంటే అలా చేయడం వల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఎంతవరకు అది కరెక్ట్, అంటే ఎంత వరకు ఆ ప్రమాద స్థాయి వరకు వెళ్తుంది అని, అంటే భరిస్తున్నాడు కదా అని అలా అన్ని చేయడం వల్ల, అలా ఉన్నటువంటి వైఫ్స్ గురించి మాట్లాడుకుంటే. డెఫినెట్లీ ఉంటారు ఇలాంటి కపుల్ కూడా. ఎందుకంటే వీళ్ళు బాగా సరెండర్ అయిపోయి ఉంటారు. కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే ఫస్ట్లీ బాగా అవుట్ ఆఫ్ లవ్ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు, ట్రస్ట్ అవ్వచ్చు. వీళ్ళు అంటే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అది రెండిట్లో తేడా ఏం లేదు. ఈ విషయంలో వీళ్ళు సరెండర్ అవ్వడానికి అనమాట. వాళ్ళు నిజంగానే ట్రస్టో లేకపోతే లవ్వో లేకపోతే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ టు ద రిలేషన్. కొంతమంది ఏంటంటే చాలా డీప్గా కల్చరల్గా అండ్ బిలీఫ్ పరంగా రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. ఆ రెస్పెక్ట్ పరంగానో ఇనీషియల్గా వీళ్ళిద్దరికి ఫామ్ అయిన బాండింగ్ పరంగానో ఇక ఏదైనా కానీ సహించేస్తా, ఏది అడిగినా ఇచ్చేస్తా, ఏది చెప్పినా చేసేస్తా అనేటువంటి సరెండర్ పోజులో హస్బెండ్ ఉంటే వీళ్ళకేంటంటే ఫస్ట్లీ ఏంటి బాగా చేసిందంతా వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉంటారు. ఆహా, మీరు చేసింది చాలా ఉపయోగమైంది, చాలా బాగుంది, ఎవరు చేయరు ఇలాగా, మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు, నేను చెప్పగానే చేస్తున్నారు అనేది వెళ్తూ ఉంటుంది. తర్వాత క్రమంలో ఏంటంటే చెప్తే చేస్తున్నాడు కదా, భరిస్తున్నాడు కదా అని చెప్పేసేసి అప్పుడు ఫైనాన్షియల్గా కానీ బడ్జెట్లు పెంచడం కానీ అడిగితే ఓకే అంటున్నాడు కాబట్టి అది చీరల విషయంలోనో ఇంట్లో ఫర్నిచర్ విషయంలోనో మరి గొంతెమ్మ కోరికలు అవి ఇవి అడిగితే భరిస్తాడు కదా, వేసేసి బిల్లు తీసుకొచ్చి నెత్తి మీద వేస్తే అయిపోతుంది కదా. ఆ తర్వాత ఏంటి తన కష్టాలు ఏంటి అనేది వాళ్ళు చెప్పుకోరు పాపం. కొంతమంది భరించే భర్తలు ఏంటంటే అయ్యో ఇది నేను తీసుకునేటువంటి తీపి భారం నేనే భరిస్తా, వాళ్ళకి ఏది కావాలన్నా ఇస్తాను అనేటువంటి క్రమంలో ఉన్నప్పుడు వీళ్ళు వేసే భారాలకి వాళ్ళు కుదించుకుపోతూ ఉంటారన్నమాట. వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్కి తర్వాతకి జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి, వాళ్ళ ముఖాల్లో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి. సహిస్తారు వెళ్తారు. ఇంకా వచ్చేటువంటి వాళ్ళని చూసుకోవటం అని కానీ లేకపోతే ఏవో ఇంట్లో పనులు బయట పనులు అన్నీ కలిపి నెత్తి మీద పడేస్తే ఎవరైనా సహించి ఒకదానికి ఏమవుతారు, పిల్లి కూడా పులి అవుతుంది అంటారు. అదే ఊరకు అనలేదు మనకి సామెత. ఎవరికైనా ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఏమంటారు ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ అని కానీ అది ఉంటుంది. అది ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రయారిటీని బేస్ చేసుకొని కొంతకాలం ఎక్స్టెండ్ చేస్తారు పాపం. చేసినా కానీ ఆ టాలరెన్స్ లెవెల్స్ కనుక పీక్స్కి వెళ్ళిపోతే ఇక వేరే పర్సనాలిటీ ముందుకు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు తను చూడని పర్సనాలిటీ వ్యక్తిత్వం మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు శోకంలోకి వెళ్ళిపోయి అయ్యో నా భర్త మారిపోయాడు, ఎవరో మందు పెట్టారు. కొంతమంది అండి చదువుకున్న వాళ్ళు కూడా వచ్చేసి ఎవరో మందు పెట్టారు, వాళ్ళు పెట్టి ఇవి కూడా మాట్లాడుతున్నారు ఇవాళ రోజున. నువ్వేదో సరిగా పట్టించుకోకుండా భారాలు వేసేసి వ్యక్తిని ఆ రకంగా కుదించుకుపోయేలా చేసేసి లోపల ఇంకేంటంటే వాళ్ళకి ఏమని అర్థమవుతుంది ఇన్ని రోజుల్లో, అరే ఇలా ఉంటే పని జరగదు, వీళ్ళు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఈ అమ్మాయితో ఇలా ఉండకూడదు అని డిసైడ్ అయిపోతారు. వాళ్ళు వెంటనే ప్రవర్తన శైలి కానీ వ్యక్తిత్వం శైలి అనేది మారిపోతుంది. ఆ కోపంలో లోపల వాళ్ళు అంతర్మథనం చెందుతారు కదా, అక్కడ వాళ్ళ వ్యక్తిత్వం మారిపోతుంది అన్నమాట. ఇంకా నమ్మరు, ఇక ఇలా అయితే కాదు, ఇక నేను నేర్చి నిలబడాల్సిందే, ఇక నేను చెప్పిందే వాళ్ళు చేయాలి అనే స్థితికి వస్తారు అన్నమాట. ఇక ఏమంటారు నా చేతుల్లోకి నేను గ్రిప్ తీసుకోవాలి. అప్పుడు వచ్చేసి లబోదిబో అనుకొని మేడం అంతకుముందు అలా లేడు ఇప్పుడు మారిపోయాడు, మీరే మార్చండి మేడం తిరిగి అంటే ఎలా మారుస్తాను చెప్పి ఎందుకు అక్కడ దాకా తీసుకురావడం, ఎందుకు అలా జరగడం ఎందుకు. కాబట్టి భరిస్తున్నాడు కదా అని చెప్పేసి మనం మోయలేని భారాన్ని వేయటం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఆలోచించుకొని విజ్డమ్ అనేది విజ్డమ్ అంటాం. అంటే ఇక్కడ లాజిక్ ఎంత పనిచేస్తుందో ఎమోషన్ కూడా పనిచేయాలి. ఎదుటి వాళ్ళ ఎమోషన్ ఏంటి, తను ఏం తట్టుకుంటున్నాడు, దానివల్ల తను ఎంత లోపల బాధపడుతున్నాడు, తనకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏంటి. ఒక్కొక్కసారి మనం కూడా ఆలోచించుకొని తనకు అండగా నిలబడాలి. భారం ఎందుకు వెయ్యాలి తన మీద, నేను కూడా పంచుకుంటాను భారం, తను చేయగలిగిన పనులే చేద్దాం, నేను కూడా తనని అడిగి తనకి ఏం కావాలో తెలుసుకొని నేను చేస్తాను. ఇలాగ అతను భరిస్తున్నాడు ఏం అడగట్లేదు కదా అంటే కొంతమంది వైఫ్లు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి అడగాలి. కొంతమంది పాపం వాళ్ళ అవసరాలు అడగడం కూడా వాళ్ళకి తెలియదు, నేను ఇచ్చేవాడినే అన్నట్టు ఉంటారు పాపం. వాళ్ళు ఒక్కొక్క రోజు వెళ్ళి ఏదో ఒక రోజు హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు బయటకు చెప్పుకోకుండా పాపం వాళ్ళ అవసరాలు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళన్నీ దాచుకొని నీకు నేనున్నా అని భరోసా ఇస్తూ వెళ్తుంటే ఎంతకాలం అతను నిలబడగలుగుతాడు.
అలాంటి వ్యక్తిని కూడా మళ్ళీ నువ్వు వెళ్ళి భార్య అలా అప్రోచ్ అయ్యి ఏం కావాలి మీకు, మీరు ఎలా ఉన్నారు, ఎలా జరుగుతున్నాయి, ఈ ఖర్చులు ఇవన్నీ ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, మనం ఏమన్నా కలిసి అలా ముందుకెళ్దామా, కలిసి షేర్ చేసుకుందామా, ఇలా వాళ్ళు అడగకపోయినా కూడా వెళ్ళాల్సిన బాధ్యత వీళ్ళకుంటుంది. అప్పుడు వాళ్ళల్లో అలాంటి వేరే మార్పులు జరగకుండా మళ్ళీ బ్యాలెన్స్డ్గా ఉండడం జరుగుతుంది అనమాట. మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు కదా మేడం, రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా, అంటే కామన్గా మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కామన్గా జరిగే మిస్టేక్స్ ఏముంటాయి అసలు? మీరు చాలా కేసెస్ చూస్తారు కదా, కొన్ని అనుభవాలు. సో కామన్గా అంటే కొన్ని సిల్లీగా ఉంటాయి, కొన్ని ఏమో రీజనబుల్గాను ఉంటాయి అనమాట. సో ఇది అని కూడా పర్టికులర్గా చెప్పడానికి వైఫ్ అండ్ హస్బెండ్లో ఉండవు అసలు రీజన్స్ కొన్ని, ఇది అని పర్టికులర్గా క్యాచ్ చేయడానికి కూడా. అసలు గొడవ మొదలైతే గనక చీమ చిటుక్కుమన్నా కూడా గొడవ అది కంటిన్యూ అవుతూ ఉంది. అసలు ముందు ఎందుకు మొదలవుతుంది గొడవ అనే దాంట్లో వీళ్ళిద్దరూ మంచిగా వెళ్ళే క్రమంలో ఏంటంటే ఒకళ్ళ స్పేస్లో ఒకళ్ళు హెల్దీగా ఫ్రీడమ్ ఇచ్చుకొని వెళ్ళేంత వరకు బాగా వెళ్తుంటారు అన్నమాట. ఇవాళ రేపు జెంట్స్ కూడా బాగానే ఎడ్యుకేట్ అయిపోయి వాళ్ళు కూడా ఉమెన్ ఫ్రీడమ్ అంటే ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళని మనం ఎక్కడ పర్సనల్గా హిట్ చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లాలనేది కూడా కొంతవరకు చాలా వరకు అవేర్ అవుతున్నారు. అండ్ ఏంటంటే ప్యారలల్గా ఒకటే ఉద్యోగాలు కూడా చాలా మంది చేస్తున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటే ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా ఒకటే ప్రొఫెషన్ అవ్వచ్చు, అంటే లెక్చరర్సో టీచర్సో లేకపోతే డాక్టర్సో లేకపోతే ఇంక ఇట్లా డిఫరెంట్ ప్రొఫెషన్స్, యాంకర్స్ అవ్వచ్చో, లేకపోతే అలా కూడా వెళ్ళినటువంటి ప్రొఫెషన్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుస్తున్నాయి లిమిట్స్ ఏంటి, వాళ్ళని కూడా మనము ఎవాల్వ్ అవ్వని వాళ్ళు మనం ఎక్కడ లిమిట్ చేయకూడదు అనే క్రమంలో. కాకపోతే అక్కడ మళ్ళీ ఏదన్నా కనుక ప్రాబ్లం వస్తే ఆ లిమిటేషన్స్లో వీళ్ళ పర్సనల్ స్పేస్లోకి వచ్చి కంట్రోల్ చేయాలని చూస్తే, వాళ్ళు వీళ్ళ పర్సనల్ స్పేస్లోకి వచ్చి కంట్రోల్ చేయాలని చూస్తే, నేను భార్యని కదా, నేను భర్తని కదా అని ఒక స్పేస్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. ఎంత భార్య భర్త అయినా నేను ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో కూడా మనకి ఇంత ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ని దాటి తల్లి తండ్రి తిడితేనే మనం ఒప్పుకోలేము. మామూలుగా తిట్టి నువ్వు అసలు ఎందుకు పనికిరావు, ఇలాంటి వాడివి, ఇలాంటి దానివి అంటే మనం తల్లిదండ్రులన్నా మనం తీసుకోలేం. అలాంటిది భార్య భర్త అంటే వాళ్ళ తర్వాత వచ్చే రోలు, ముఖ్యమైన పాత్రే ఇది. కానీ ఏదైతే ఆ చిన్న లేయర్ ఒకటి ఉంటుంది, మనం అనే నేను అనేది చిన్నది ఉంటుంది. దాని తర్వాత నా భర్త, నాకు ప్రయారిటీ ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇలాగా తర్వాత సొసైటీ, నైబర్స్, తర్వాత ఇంకా పెద్దదిగా వెళ్తున్నాము. ఇది అనేది సాటిస్ఫైడ్గా లేదు కొంచెమన్నా కానీ, నా గురించి నేను లోగా ఉన్నాను అంటే ఈ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ పక్కనే ఉన్న వాళ్ళ మీద పడుతుంది, నెక్స్ట్ పక్కనే పిల్లల మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎదురు మనల్ని ఏం అనలేరు కాబట్టి. తర్వాత భర్త మీద వేస్తాం, ఆ తర్వాత తల్లిదండ్రుల మీదకి, ఫ్రెండ్స్ దగ్గరికి, అన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ నాకేం కావాలి, నేనేమి చేయగలను, ఏం చేయలేకపోతున్నాను, నా నీడ్ ఏంటి, నేను ఎలా చెప్పగలుగుతున్నాను, నా గోల్స్ ఏంటి, వాటిని రీచ్ అవ్వడానికి నేనేం టైం పెడుతున్నా, ఇదంతా ఉంటుంది. ఈ స్పేస్లో డిస్టర్బెన్స్గా భర్త క్రియేట్ చేసిన, భార్య వచ్చి తన గ్రోత్ స్పేస్లో కనుక, లేదా తన లిటిల్ సాటిస్ఫాక్షన్ ఆర్ లిటిల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సెల్ఫ్ లవ్ అనే చిన్న ఉంటుంది అనమాట బౌండరీ. సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్తాను నేను, ఇంకా సెల్ఫ్ లవ్ కంటే కూడా. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు అది రెజెంబుల్ అయ్యి మనము వాళ్ళకు కూడా నేర్పుతాం, పిల్లలకి ఇలాగా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అథెంటిక్గా ఉండాలని నేర్పుతాం అనమాట. అలా పెంచుకుంటూ మనం ఆ అథెంటిసిటీని వీళ్ళకి కూడా గౌరవిస్తాం. మన అథెంటిసిటీ మనకు ఉన్నప్పుడు భర్తకు కూడా అథెంటిక్గా ఉండాలి అని, ఒకవేళ ఉండలేకపోతే మనం ఇద్దరికి చెప్పుకోవచ్చు, కాదు ఇలా కాదు అలా ఉండు అని. ఈ అథెంటిసిటీలో కనుక వాల్యూలో ఎక్కడన్నా ఇబ్బంది వస్తే డెఫినెట్గా ఇష్యూస్ వచ్చేస్తాయి. అక్కడ నీ పాత్ర ఎంతవరకు ఉండాలి, హస్బెండ్ అయినా వైఫ్ అయినా, జీవితం అంతా నాదే, నా కోసమే నువ్వు బతుకుతున్నావు అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజే గొడవ వస్తుంది. ఏ రోజైతే నువ్వు ఉందే నా కోసం, నీ జీవితమే నా కోసం అని ఎవరన్నా అనుకుంటే, భార్య కానీ భర్త కానీ, అది కంప్లీట్లీ మిథ్య అంతే. ఎందుకంటే ఇద్దరూ కలిసి జీవిత భాగస్వాములుగా ముందుకెళ్తున్నా అది ఒక మ్యారిటల్ రిలేషన్షిప్ అనేటువంటి, ఒక పెళ్ళి అనేటువంటి వ్యవస్థలోకి వెళ్ళినటువంటి ఒక జీవితంలో ఒక అంశం అంతే. మిగతా అంశంలో నీ ఆరోగ్యం అనే అంశం ఉంది, అలాగే నీ కెరీర్ అనే అంశం ఉంది, తర్వాత ఇట్లా నువ్వు ఆ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూసుకోవటం కానీ, ఇది నీ ఇతర బాధ్యతలు అనేది ఉంటుంది. ఇది పెద్ద అంశమే, కానీ ఇదే జీవితం కాదు పూర్తిగా. నీ జీవితంలో నీ టైం మొత్తం భర్తకే ఇవ్వాలి, భర్త భార్యకో పూర్తిగా ఇవ్వాలంటే అది మిథ్య అవుతుంది, అది ఎప్పటికీ అవ్వదనమాట. నువ్వు చెప్పే ప్రతిది కూడా నేను చెప్తేనే నువ్వు చేయాలి, నా దగ్గర అటెండెన్స్ వేసుకొని, నా దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే అవ్వదు. పెద్ద పెద్ద విషయాలు ఇద్దరికి, కుటుంబానికి సంబంధించింది, పిల్లలకి సంబంధించింది, తల్లిదండ్రులకి సంబంధించింది, మెయిన్ వాటిల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక దానికి రావాలి. మిగతా విషయాల్లో
ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి చేసుకో, తర్వాత చేసుకో, ఏదైనా కుటుంబానికి ఇబ్బంది రానంత వరకు తీసుకెళ్ళాలన్నమాట. కానీ ఎప్పుడైతే అది ఫ్లిప్ అవుతుందో, నా కోసమే నువ్వు ఉన్నావు, ఈ చీర కట్టావంటే నా కోసమే నువ్వు కట్టు, ఆ నగ నా కోసమే నువ్వు పెట్టు, ఇతను కూడా ఈ షర్టు నువ్వు నా కోసమే వేసుకో, లేకపోతే ఈరోజు నువ్వు నా కోసమే రా, ఇదంతా కూడా ఎందుకంటే ఒకళ్ళ జీవితం ఎప్పుడు మనం గ్రిప్లో పెట్టుకోవడానికి ఎప్పుడు చూడకూడదు అసలు. అది ఈవెన్ ఒక పిల్లాడిని ఒక తల్లి కన్నా కూడా ఆ కొడుకు గురించి కానీ కూతురు గురించి కానీ గ్రిప్లో పెట్టుకున్నా, నేను ఇప్పుడు బాగా చూసా కాబట్టి వాడు నన్ను బాగా చూడాలి, నాకు ఇవన్నీ అమర్చాలి కాదు. జీవితం మనం ఇచ్చినా కూడా వాళ్ళ జీవితం మీద మనకు హక్కు ఉండదన్నమాట. వాళ్ళు బాగా ఎదగాలి, ఓకే, అంతవరకు. అలాంటిది భర్త భార్య అంటే వేరే చోట పెరిగి వచ్చి తన బాధ్యతలు తనకుంటాయి, తనకంటూ ఒక వ్యక్తిత్వం, తనకంటూ కొన్ని ఆశయాలు, కొన్ని అలవాట్లు, కొన్ని ఇవి ఉంటాయి, అలాగే నీకు ఉంటాయి. అలాంటప్పుడు ఇది ఒక భాగం, మన ఇద్దరం జీవిత భాగస్వామిగా వచ్చినటువంటి ఈ భాగాన్ని మంచిగా తీసుకెళ్తూ పక్కన ప్యారలల్గా ఉన్న వాటిల్లో ఎవరికి వాళ్ళం హ్యాపీగా తీసుకుంటూ ముందుకెళ్ళాం. ఇందులో ఇబ్బంది ఏమన్నా వచ్చినప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిసి కావాలంటే సజెషన్ నువ్వు అడిగావా నేను చెప్తా, నువ్వు అడిగితే నేను చెప్తా, నీకు తెలుసుకోలేకపోయి ఇబ్బంది పడుతుంటే నాకు తెలిస్తే నేను చెప్తా, ఇది కూడా ఉంటుంది. వీళ్ళకి తెలియకుండానే ఇబ్బంది పడిపోతున్నారు, అక్కడ ఏదో వేరే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటూ నువ్వు గమనించావు, చెప్పు, ఇబ్బందిగా లేదు, నీకు దాన్ని సెట్ చేసుకోవడానికి చెప్పు. కానీ ఈ ఒక్క భార్యాభర్త మాత్రమే మొత్తం జీవితం నువ్వు నా కోసమే నేను నీ కోసమే, ఇంకా మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, అది నిజమే, నేను నీ కోసం నువ్వు నా కోసం, ఎంతవరకు అక్కడ బాధ్యతలు, అక్కడ ప్రేమ, ఇంతవరకు. మిగతాది పాత్ర పోషించకపోతే ఎట్లాగా? మన ఆరోగ్యం మనం చూసుకోవాలి, ఓవరాల్గా నా బాధ్యతలు ఏంటి, సిటిజన్గా కూడా మనం ఆలోచించి తర్వాత చేసేవి కూడా ఉంటాయి. అలాగే మన పర్సనల్ ప్రయారిటీస్ కూడా కొన్ని ఉంటాయి. ఓన్లీ భార్యగానే నేను ఉంటాను, భర్తగానే పర్సనల్ చిన్న చిన్న ప్రయారిటీస్ ఉంటాయి కదా. నాకేదో మ్యూజిక్ ఇష్టమో, నీకు డ్యాన్స్ ఇష్టమో, కావాలంటే చేసుకుంటారు, అవి కూడా అండి ఇక్కడ వాటిల్లో కూడా వస్తాయి. ఎందుకు, ఇప్పుడు జాబ్ ఉంది కదా, చేస్తారు కదా, నాకు అది ఇష్టం లేదు, ఆమె చేయడానికి వీల్లేదు. ఈ భర్త కూడా ఈయన ఇది చేస్తాడండి, ఎందుకు టైం అంతా దండగా ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, నాకు అది ఇష్టం లేదు, ఇష్టం లేదు. రెస్ట్రిక్షన్స్ అంటే ఫ్రెండ్స్ ముందు నుంచి ఉన్నారు, మీరు మధ్యలో వచ్చారు, అఫ్ కోర్స్ మీరు జీవిత భాగస్వామి. ఆయన ఏమైనా రోజు మొత్తం తిరుగుతాడా, ఉద్యోగాలు మానేసి తిరుగుతాడా, కాదు కదా. ఆ స్పేస్ అలా ఇవ్వడం వాళ్ళకి, అది రిలీఫ్ వాళ్ళకి. అది ఎందుకు వదిలేయాలి? మీరు రెస్ట్రిక్షన్ పెడితే ఆ రోల్ని మీరు అక్కడ కట్ చేసినట్టు. అప్పుడు ఏమవుతుంది, నిజంగా ఉన్న ఈ పాత్రలో మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అందుకని ఎవరి స్పేస్లో వాళ్ళని అక్కడ ఇబ్బంది లేనంత వరకు, వాళ్ళు ఏదో మళ్ళీ అనవసరమైనటువంటి ఇల్లీగల్ విషయాలు అలా వెళ్తుంటే మనం చూసి మానిటర్ చేయాలి. కానీ ఈ స్పేస్ తనకు కానీ, ఈ స్పేస్ తనకు కానీ, హెల్త్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ వాళ్ళని ఫ్లరిష్ అవ్వనివ్వాలి. లెట్ దెమ్ బ్లూమ్ ఇన్ దేర్ ఓన్ వే. అప్పుడు ఇక్కడ ఇంకా చాలా ఆనందంగా పూదోట్లా తయారవుతుంది అనమాట. అది మీరు అనేదానికి నేను బేసిక్ చెప్పాను అన్నమాట. ఇదే మొత్తం జీవితం, నువ్వు నా కోసమే, నువ్వు నా దానివి, నేను నీ వాడిని పూర్తిగా అంటే మాత్రం అది తప్పు. నిజాల మీద నిలబడి నిజమే నీ దానివే, నేను నీ వాడిని, అది ఇంతవరకు. మిగతా కొన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్లో మనం కొంచెం పక్కకు వచ్చి నడుద్దాం, ఎవరి దారి వాళ్ళం, మళ్ళీ ఇక్కడ కలుసుకుందాం, మళ్ళీ ఇలా వెళ్దాం. ఇలా డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ ఉంటాం, మళ్ళీ డిటాచ్ అయ్యి ఎవరు చేయాల్సిన వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ అటాచ్ అవుతూ ఉంటాం. ఇది ఇలా ఫాలో అయితే కనుక ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్నమాట. మేజర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.